ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలామంది రకరకాలైనటువంటి థంబ్నెయిల్స్ని పెట్టేసేసి వీడియోస్ చేస్తున్నారు. కొంతమంది ఏం చేశారు అని అంటే, మేము ట్రేడింగ్ని ఆపేస్తున్నాం, పెద్ద పెద్ద యూట్యూబర్సే మేము ట్రేడింగ్ని ఆపేస్తున్నాము, మా వల్ల కావట్లేదని చేతులు ఎత్తేసారు. ఈ చేతులు ఎత్తేసిన వాళ్ళే స్ట్రాంగిల్స్ స్ట్రాటజీలు ఈ విధంగా చేస్తే లక్షలు వస్తాయి, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి కోట్లు వస్తాయని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళే పలానా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయండి, మీకు 3-4 సంవత్సరాల్లోనే డబుల్ త్రిబుల్ అవుతుంది అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ కూడా నేల చూపు చూసినటువంటి స్టాక్సే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లో మేము ఇన్ని కోట్లు సంపాదించామని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఆఖరికి చేతులు ఎత్తేసేసి అస్త్ర సన్యాసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. రెఫరల్ లింకుల ద్వారా అకౌంట్స్ను ఓపెన్ చేపించి వాళ్ళ కమిషన్లు మీ చేత ట్రేడింగ్ చేపిస్తేనే కదా వాళ్ళకి కమిషన్స్ వచ్చాయి, ఇవి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాగే ఫైనాన్షియల్గా లాజికల్గా చెప్తాను అని యూట్యూబ్ ఛానల్ పెట్టేసేసి మీ దగ్గర టెలిగ్రామ్ ఛానల్స్ పెట్టి అక్కడి నుంచి ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 3,000 రూపాయలు వసూలు చేసేసి ఏదో సజెషన్స్ ఇచ్చి ఇది చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే P&L, వేరే వాళ్ళ P&L, అది ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి P&L చూపించి ఇగో మాకు ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు కోట్ల రూపాయలు డబ్బులు వస్తే ఈ కకృతి అంతా ఎందుకు? 3,000, 2,000, 5,000 రూపాయల కోసం కకృతి పట్టడం ఎందుకు? సో వీళ్ళ ఎవడు కూడా మనల్ని ఉద్ధరించడానికి కాదు, వాళ్ళు ఉద్ధరించుకోవడానికి ఈ విధంగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు ఆయన పేరు అయితే మర్చిపోయాను, ఇంకో వీడియోలో చెప్తాను. తను ట్రేడింగ్ కమ్యూనిటీలో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి అనమాట. ఆయన పేరు కూడా విశాల్ మల్కన్. మీరు మీరు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా వస్తాయి అన్నమాట. ఆయన ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆయన కూడా ఇంకో లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి అని చెప్పేసి ఆయన భార్య చాలా పెద్ద బిల్డప్లు చేసినటువంటి వీడియోస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ఫైనల్గా ఇన్వెస్టిగేట్ చేసి జరిగింది ఏంటంటే, ఆయన ట్రేడింగ్ ద్వారా సంపాదించింది ఏమన్నా అంతా నష్టపోయాడు. ఈ కోర్సుల ద్వారా మాత్రం ప్రతి సంవత్సరం 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు అట్లా సంపాదించాడు. ట్రేడింగ్ ద్వారా ప్రతి సంవత్సరం 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయలు అట్లా నష్టపోయాడు అనమాట. ఆయన ఈ ఐటీ రిటర్న్స్లో సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ని కొంతమంది బయటికి తీసుకొని వచ్చి నార్త్ ఇండియాలో చాలామంది ఆయన మీద వీడియోస్ కూడా చేశారు. సో అంటే కోర్సు చెప్పినటువంటి వ్యక్తి మాస్టరు. ఈ మాస్టర్ ఎలా ఉండాలి? తను చేసేటువంటి పిల్లలకి చెప్పినటువంటి వాటినన్నా తూచా తప్పకుండా పాటించి లాభాలు స్వీకరించాలి కదా. మరి ట్రేడర్స్కి ఏ కోర్సులు అయితే చెప్పాడో ఆ కోర్సులు పాటించడం లేదు కదా, పాటించకపోకబట్టే కదా ఆయనకి నష్టాలు అనేటువంటిది వచ్చింది. ఈ కోర్సులు అమ్ముకోవడం ద్వారా డబ్బులు అనేటువంటిది దండుకున్నాడు. అలాగే ఆయన చెప్పినటువంటి కోర్సులు ఆయన ఫాలో అయ్యాడు అని అనుకుందాం. అంటే ఆయన ఫాలో అయితే లాస్ రాకూడదు కదా. కాబట్టి ఫాలో అయ్యాడంటే లాస్ వచ్చిందంటే ఆయన కోర్సుల్లో స్టామినా లేదని అర్థం. కాబట్టి ఈ జనం యొక్క అమాయకత్వాన్ని ఆ విధంగా ఆయన సంపాదించుకున్నాడు. అలాగే మరొక వ్యక్తి వచ్చేసరికి ట్రేడర్ శృతి, ఈ లేడీ నిజంగా చాలా అట్రాక్టివ్ ఫేస్తో యూట్యూబ్ ప్లాట్ఫామ్లో నార్త్ ఇండియా సంబంధించిన ఆవిడే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలా బాగా అతి తక్కువ కాలంలోనే ప్రజలను బాగా అట్రాక్ట్ చేసేసి వాళ్ళ ద్వారా కాల్స్ ఇవ్వటం, వాళ్ళ అకౌంట్స్ని హ్యాండ్లింగ్ చేయటం, వాళ్ళని తను చెప్పిన విధంగా ట్రేడ్ చేసి అంటే కోర్సుల ద్వారా డబ్బులను దండుకోవటం, ఇదంతా చాలా అతి తక్కువ కాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఒక తెలివైనటువంటి అమ్మాయి. ఆవిడ చేసినటువంటి స్కామ్ కూడా బయటపడేసరికి ఆవిడ యూట్యూబ్ ఛానల్ని క్లోజ్ చేసేసింది అనమాట. మరి ది గ్రేట్, మేము జీవితాంతం మీకు తోడుగా ఉంటాం అన్నటువంటి ట్రేడింగ్ పంతులు మాయమైపోయాడు డబ్బులు సంపాదించుకొని. అలాగే శృతి అనేటువంటి ఆవిడ నార్త్ ఇండియన్, నిజంగా చాలా ఫేమస్ నార్త్ ఇండియాలో. చాలా షార్ట్ పీరియడ్లోనే వితిన్ 1 ఇయర్లోనే దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంది. ఈ రోజున యూట్యూబ్ ఛానల్ని క్లోజ్ చేసి పారేసింది. ఆవిడ మీద కొన్ని కంప్లైంట్స్ వెళ్ళినాయి కాబట్టి. అలాగే ఈయనున్నాడు, విశాల్ గారు, ఆయన కూడా కోర్సులు అనేటువంటి అమ్ముకొని ఆ డబ్బుల్ని ద్వారా ట్రేడ్ చేసి నష్టపోయాడు. ఎందుకంటే ట్రేడ్ అనేటువంటిది వచ్చినటువంటి వాడు ఈ విధంగా పదే నేను కోర్సులు చెప్తాను, నా దగ్గరికి రండి, నన్ను నమ్ముకుంటే మీకు కోట్లు వస్తాయి అని చెప్పేటువంటి వాడు ఎవడు ఉండడు అనమాట. మీరు చూడండి. అలాగే తెలుగులో ఐరన్ ఉమెన్ కావచ్చు,
24, 25 యూట్యూబ్ తెలుగు ఛానల్స్‌ని క్లోజ్ చేసేశారు. ఎందుకు క్లోజ్ చేశారు? క్లోజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే ఇదే కారణం. వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు ఇప్పటి వరకు జరిగింది కరెక్ట్‌గానే జరిగి ఇక మీదట అట్లా జరగకుండా ఉండటానికి ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ వీడియోసే క్లోజ్ చేసుకున్నారు అంటే ఇంతకుముందు వాళ్ళు ఖచ్చితంగా ఫ్రాడ్ అనేటువంటిది చేసుంటారు. ఆ ఫ్రాడ్ అనేటువంటిది చేసుంటారు కాబట్టే వీళ్ళు ఈ విధంగా చాలామందిని మోసగించేసి వాళ్ళు డబ్బులు దండుకున్నారు కాబట్టే యూట్యూబ్‌లో వాళ్ళ వీడియోస్ అన్నింటినీ కూడా గాయబ్ చేసేసారు, మాయం చేసేసారనమాట. సో ఈ విధంగా స్కామ్స్ అనేటువంటివి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. అందరూ బయటకొస్తున్నారు. మీరు ఇప్పుడు చూడండి, ఎంతోమంది ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ప్రయాణాన్ని వదిలిపెట్టేసి వామ్మో ఇంకా సెబీ ఊరుకోదు మనల్ని ఇచ్చేసేస్తారని ప్రజల నుంచి ఈజీగా డబ్బులు దండుకునేటువంటి అలవాటుని మార్చుకోలేక చాలామంది కూడా జెన్యూన్‌గా వెళ్ళినటువంటి వాళ్ళని నేనేమంటలేదు. అలాగే చాలామంది కూడా బిట్ కాయిన్ వైపు, క్రిప్టో కరెన్సీ వైపు ఇటువైపు వెళ్ళిపోతున్నారు. ఇటువైపు వెళ్ళిపోయి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాని మీరు తొందరగా స్టార్ట్ చేయండి, దాంట్లో మేము మీకు గైడెన్స్ ఇస్తాము, ఇదిగో లైవ్ ట్రేడ్స్ ఇస్తాము. ఇప్పుడు ఎక్కువ చూడండి, అందరూ చాలామంది కూడా క్రిప్టో కరెన్సీలో లైవ్ ట్రేడ్స్ అనేటువంటివి చేస్తున్నారు అనమాట. ఎందుకని చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్గా ట్రేడింగ్ చేసి సంపాదించేటువంటి ఆలోచన కంటే ప్రజల నుంచి చాలా తేలిగ్గా డబ్బులు దండుకోవచ్చు అనేటువంటి ఆలోచనకి చాలామంది ఫిక్స్ అయ్యారు. అందరూ అని అంటలేదు, 90% అలానే ఉన్నారు. గతంలో జరిగినటువంటి ఇప్పుడు నిఫ్టీ ఇట్లాంటివన్నీ కూడా చేశారు కదా, వీడియోస్ చేశారు కదా, లైవ్ వీడియోస్ అవన్నీ కూడా తీసి పారేశారు. ఒకడేమంటాడు, ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది దండగా, నేను ఇంక ఇన్వెస్ట్మెంట్ మానేస్తున్నాను అంటాడు. చెప్పారు ఇప్పుడు ఇప్పుడు తెలుగులోనే బ్రదర్సే చెప్పారు కదా, ఇన్వెస్ట్మెంట్ కూడా మాకు చాలా బొక్క పడిపోయింది, దాన్ని వదిలేసేసి ఇన్సూరెన్స్లు ఇవన్నీ హ్యాపీగా ఉన్నాయి. ట్రేడింగ్ చేయడం ద్వారా అసలు హైలీ ఇంపాసిబుల్ అనమాట సక్సెస్. వీళ్ళందరూ కూడా ఏదో ఒక కోణంలో ఇప్పుడు వీడియో అనేటువంటిది చేస్తారు. వీడియో అనేటువంటి చేసి ఒక మెయిన్ పాయింట్స్ని ఇక్కడ చదువుకొనేసేసి అవి వీడియో ముందు చెప్పిదే చదువుకున్నది నీకు కానరాదుగా. కాబట్టి అవి వినేసేసి మన మేధావులు వాళ్ళు అద్భుతం, మహా అద్భుతం, మన తెలుగు ప్రజల కోసం వాళ్ళు ప్రాణాలు ఒగ్గబట్టుకొని ఉన్నారు అని చెప్పేసేసి మనం అనుకుంటాం. నాట్ ఓన్లీ బ్రదర్స్, మెనీ ఆఫ్ ది పీపుల్ ఇంకేం చేశారు, ఎనాలిసిస్లు అనేటువంటివి తీసి పారేశారు. అంటే మిగతా రిమైనింగ్ యూట్యూబర్స్ తీసి పారేశారు. ఒకడేమంటాడు, ఫైర్ ఏమంటాడు, నేను ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయను, ఇంకా మానేస్తున్నాను అన్నాడు. ఇంతకుముందు ట్రేడింగ్ అనేటువంటిది మానేస్తున్నానని చెప్పేసి ట్రేడింగ్ మానేసి ఇట్లా చాలామంది ఉన్నారు మన తెలుగు కమ్యూనిటీలోనే. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు జెన్యూన్గా ఉండేటువంటి 1 or 2% ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనుక తగిలి వాళ్ళ ద్వారా నిజంగా మీరు కనుక లబ్ధి కనుక పొందితే అటువంటి వాళ్ళని మాత్రం ఫాలో అవ్వండి. ఈ చెప్పి బిల్డప్లు ఇచ్చేటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ జోలికి మాత్రం వెళ్లకుండా ఎప్పటికైనా పోగొట్టుకున్నట్టు చాలు, ఇక నుంచి జాగ్రత్త పడటం నేర్చుకోండి. సో మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రతి ఒక్కడు ఏదన్నా నిజాయితీతో కూడుకున్న మాటలు అట్లా అని చెప్పినా వాడిని పూర్తి స్థాయిలో నమ్మటానికి వీల్లేదు. ఎవరి లబ్ధి కోసం వాడి ప్రయత్నాలు అనేటువంటివి చేస్తారు. ఆ ప్రయాణంలో నువ్వు పేదవాడివైనా సరే పెద్దగా వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదు. నీ కష్టాలతో వాళ్ళకి సంబంధం లేదు. థ్యాంక్ యూ.